అటు జిఎస్ స్వామి వారు కానీ, ఇటు వెంకయ్య నాయుడు గారు కానీ, అటు రజనీకాంత్ గారు కానీ ఈరోజు పూర్ణచంద్రరావు గారి గురించి వచ్చారు అంటే విలువలు, వ్యక్తిత్వం ఆ రెండు కలగలిపిన వ్యక్తి కాబట్టే వారితో పాటు ఇంతమంది ఇక్కడికి వచ్చాం. నేను కూడా రావడానికి రీజన్, ఒక నిర్మాతకి ఉండాల్సిన క్వాలిటీస్ వారి లాంటి నుంచి దూరం నుంచి, వారితో నాకు పరిచయం లేదని చెప్పాను. ఒక రామానాయుడు గారు, పూర్ణచంద్రరావు గారు, కెఎస్ రామారావు గారు, వీళ్ళందరూ ఒక సీనియర్ నిర్మాతలు. మాకంటే ముందు ఒక నిర్మాతగా వాళ్ళు ఎలా ఉన్నారో చూసి అవి అలవాటు చేసుకొని నేను నా మొదటి సినిమా నుంచి సినిమాలు తీయడం ప్రారంభించాను. సో దానికి మాలాంటి జనరేషన్కి వాళ్ళు ఒక దారి చూపించిన నిర్మాతలు. 87 సినిమాలు ఎలా తీశారో ఇందాక ప్రభు గారు వారు చెప్పడం జరిగింది. సార్ ధన్యవాదాలు. ఇలాంటి ఈవెంట్కు మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ఈ అందరినీ కలిపాడు. అది మీ 90వ జన్మదినం అవ్వడం నిజంగా 90 సంవత్సరాలకు ఇలాంటిది చేయడం ఇక్కడ ఉన్నవారికి నాకు తెలిసి ఎవరికి సాధ్యం కాదు. అది వారికే సాధ్యమైంది. ఒక ఇన్స్పిరేషన్ ఇది. నెక్స్ట్ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. మనం చెయ్యాలని ఒక సంకల్పం ఉంటే 90 కాదు, వారు శతమానం భవతి శత జయంతి ఉత్సవం కూడా అందరం కలిసేలాగా ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరినీ ఇక్కడ ఏకం చేసిన పూర్ణచంద్రరావు గారికి ధన్యవాదాలు చెప్తూ, ఒక చివరి మాట, పుట్టుక ముందు మనకు ఒక డేట్ ఉంటుంది, మనం చనిపోయాక ఒక డేట్ ఉంటుంది, మధ్యలో ఉండేది డాష్. ఆ డాషే మన జీవితం. ఆ జీవితంలో ఎన్నో మెమరీస్ ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేటివి మన మంచి విలువలు, వ్యక్తిత్వాలు. థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్గా ఆఫర్ ఇస్తున్నాను. 87 సినిమాలు కంప్లీట్ చేసిన అల్లూరి పూర్ణచంద్రరావు గారు తొందరలోనే వారి సమర్పణలో నేను ఒక చిత్రాన్ని నిర్మిస్తాను. అది వారికి గిఫ్ట్. అది వారికి నేను ఇచ్చే గిఫ్ట్. అది కూడా విలువలతో కూడుకున్న సినిమా.